హాయ్. ఆహ్, ఈరోజు నేను ఇంకొక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకురబ్బా రోజు ఏదో ఒకటి ఇప్పటికే ఉన్న పోస్టులు సరిపోవంటూ ఇదొకటి అనుకుంటున్నారా? పర్వాలేదు. ఇది నా ఇన్‌స్టానే కదా! నా దాంట్లోనే కదా నేను పోస్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ అయితే ఐయామ్ సారీ. బట్ ఇది నాకు నచ్చింది. నేను చేస్తున్నా. అంటే ఎవరి కోసమో కాదు. నా కోసమే నేను అనుకోవచ్చు. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ కొంతమందికి నవ్వొస్తుంది. పర్వాలేదు నవ్వుకోండి కొంచెం సేపు. నమ్మకం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే మాకు తెలీదా? నువ్వు చెప్పాలా? యాహ్! ఆఫ్‌కోర్స్ అందరికీ అన్నీ తెలుసు. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేనేదో చెప్పాలనుకుంటున్నా అంతే. యాక్చువల్లీ ఈ నమ్మకం విషయానికి వచ్చేసరికి మనము సీతారాముని తీసుకుందామా? అంటే రిలీజియన్స్ అందరూ ఒకటే అయ్యుండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రిలీజియన్ ఉంటారు. బట్ వాళ్ళని వాళ్ళ దేవుళ్ళు. ఐ రెస్పెక్ట్, ఐ వర్షిప్, ఐ ప్రైజ్. బట్ నేను దాని గురించి కాకుండా మనము హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఉండటంలో తప్పేముంది? ఎందుకంటే వాళ్ళు ఆదర్శంగా నడిచారు కదా! దేవుళ్ళు అనే విషయాన్ని పక్కన పెడితే మనిషిలాగా ఆదర్శమైనవంతమైన ఒక జీవితాన్ని ఎవరు నడిచినా కూడా వాళ్ళని చూసి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా! అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో చిన్న